సైనికులకు తమ వంతు సహాయం అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులు తమ నెల జీతాన్ని ఆర్మీకి విరాళంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ప్రకటించారు. మన దేశ సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి చేస్తున్న ధైర్య సాహసాలకు ఒక భారతీయుడిగా గర్విస్తున్నానని, సైనికులు చేస్తున్న పోరాటానికి నా వంతుగా ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ప్రజాప్రతినిధులు, పార్టీ సహచరులు, పౌరులందరూ కూడా విరాళంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లు తమ నెల జీతాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్ల సంఘం తమ ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. తమ నిర్మాణ సంస్థ ద్వారా ఇటీవల విడుదలైన సింగిల్ చిత్రం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని సైనికుల సంక్షేమానికి విరాళంగా అందించనున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. రౌడీ బ్రాండ్ పేరుతో ఉన్న తన క్లాత్ సేల్స్లో వచ్చే లాభాల్లో కొంత వాటాను ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇవ్వబోతున్నట్లు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. తిరుపతికి చెందిన దేశ భక్తుడు కె జ్యోతి కృష్ణ తన వంతుగా 5 లక్షల విరాళాన్ని అందించారు. దేశ సైనికులకు తమ వంతు సహాయం చేసేందుకు రాజకీయ నాయకులతో పాటు సెలబ్రిటీలు, క్రీడాకారులు, సామాన్య ప్రజలు సైతం ముందుకు రావటం హర్షించదగిన విషయం. ఇలాంటి విపత్కర సమయాల్లో ప్రజలందరూ ముందుకు వచ్చి తమ వంతు సహాయంగా దేశ రక్షణ కోసం కృషి చేస్తున్న జవాన్లకు విరాళాలు ప్రకటించాలని అభినవ్ భారత్ కోరుతోంది.